రాష్ట్ర ప్రజలకు తెలియజేయనదేమనగా ఈరోజు అగ్రవర్ణ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి అట్టడుగు వర్గాల జీవితాలను దెబ్బతీసేదిగా ఈరోజు పరిణమించింది. ఈరోజు ఒక బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ వారికి ఒక 100 లోపు ర్యాంకు వచ్చినా కూడా వారికి సీట్లు రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. అదే ఓసీకి 200, 300 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు సీట్లు రావడం జరుగుతూ ఉంది, ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంత విచిత్రమైన పరిణామమో చూడండి. అట్టడుగు వర్గాలకు లబ్ధి జరగాల్సింది పోయి అగ్రవర్ణాలకు లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉన్నది. మరి ఇది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా ప్రజలు ఆలోచించాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రజలకు విన్నవించడం జరుగుతూ ఉన్నది. అయితే రిజర్వేషన్లు ఏర్పడ్డది ఏ ఉద్దేశంతో? సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లను రూపొందించడం జరిగింది. ఆర్థికపరమైన హెచ్చుతగ్గుల గురించి రిజర్వేషన్లు ఎప్పుడూ లేవు. అది రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. అది చట్ట విరుద్ధం. సామాజిక అసమానతల వలనే ఈ రిజర్వేషన్లు ఏర్పడడం జరిగింది. మరి దానికి విరుద్ధంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి 10% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అది రాజ్యాంగబద్ధం కానే కాదు. ఈరోజు అణగదొక్కబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వాళ్ళు వారికి రావాల్సిన ఫలాలను చట్టపరంగా వీరి నుంచి దోపిడీ, దొంగతనం, పట్టపట్టి దొంగల్లాగా వెతుకపోయే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టము అనేది సామాజిక చీటింగ్, అంటే 420 చర్య. కేంద్ర ప్రభుత్వము ఈరోజు 420 పని చేసింది. ముద్దాయిగా ఎవరైనా కేసు వేస్తే ఈ రిజర్వేషన్లు కొట్టుడుపోతాయి. కొట్టుడుపోవడమే కాదు, చీటింగ్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సందర్భం. మరి ఇటువంటి చర్యను ఇప్పటికైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు చైతన్యవంతులై కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి న్యూ ఇండియా పార్టీ ఈ యొక్క వర్గాలందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై న్యూ ఇండియా పార్టీ, జై జై న్యూ ఇండియా పార్టీ.